పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అని గ్రామం అండి. ఈరోజు ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి. ఈరోజు మీకోసం మారుతి సుజుకి సియాజ్ ZDA ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అయితే తీసుకురావడం జరిగిందండి. 2016 మోడల్ అండి. SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి, డీజిల్ కారు. 1,05,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ అండి, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఇది ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను నేను, కాకపోతే ఏంటంటే అప్పుడు రీడింగ్ అనేది నేను చెక్ చేయలేదు. ఇప్పుడు చెక్ చేయించిన, షోరూమ్ ట్రాక్ చెక్ చేయించిన. 1,05,000 కిలోమీటర్ తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. బండి మీకు నెంబర్ కూడా షో చేస్తున్నా. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది, 1,05,000 కిలోమీటర్ తిరిగిందండి. వెహికల్ తక్కువ బడ్జెట్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే చూసుకోండి, వెహికల్ పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి వెహికల్ చూద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైల్స్ నెంబర్ ఉంటే కాల్ చేయండి. ప్లేస్ లేదండి పెద్దగా వీడియో చేస్తానికి, కార్లు పెట్టిర్రు. 2016 మోడల్ అండి. ZDA ప్లస్ మారుతి సుజుకి సియాజ్ ZDA ప్లస్ అండి. డీజిల్ ప్లస్ SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి. ఇది 1,05,000 1,06,000 కాదు, 1,06,000 కిలోమీటర్ తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ రీడింగ్ అండి, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, ఒరిజినల్ రీడింగ్. షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లైవ్లో మీకు నెంబర్ కూడా షో చేస్తున్నా. ప్రొజెక్టర్ లైట్స్, ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ లైట్స్ ఉంటాయండి. ఫాగ్ ల్యాంప్స్ కూడా హెలోజన్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఈ చిన్న చిన్న బంపర్ టచ్లు అయ్యాయి అండి కామన్ ఇక ఢిల్లీలో. గ్రిల్ అయినా ఏదైనా పర్ఫెక్ట్ ఉంది. DL8CAL 7093 మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్లు కూడా అండి పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది అవసరమైతే నేనే తీసుకొచ్చి రీసేల్ చేద్దామని చూస్తున్నాను అండి. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఇక్కడైతే 4,30,000కు ఇక్కడ రేట్ అండి. కమిషన్ వేరే ఉంటుంది, కంటైనర్ వేరే ఉంటుంది. 4,30,000 అంటే ఫైనల్ ఎంత? 4,20,000కి ఇక్కడ ఫైనల్ వస్తుందండి ఈ బండి. అదే ఈ బండి మళ్ళీ ముందే చెప్తున్నాను, నేను డబ్బులు ఇప్పుడు 4,20,000కి ఇక్కడ ఇచ్చేస్తాం. కమిషన్ వేరు ఉంటుంది, కంటైనర్ వేరు ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవాలంటే కమిషను, కంటైనరు ప్లస్ ఎక్స్ట్రా మేము డబ్బులు పెట్టినందుకు కొంచెం ఎక్స్ట్రా అనేది ఒక 15,000-20,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామండి. డబ్బులు పెట్టినందుకు మేము మొత్తం పేరు మీద మా కమిషను మేము డబ్బులు పెట్టినందుకు ఒక 30,000 రూపాయలు చూసుకుంటాం. మామూలుగా కమిషన్ 20,000 ఇస్తారు కాబట్టి ఇంకో 10,000 అట్లా ఎక్కువ చూసుకుంటాం. ఏదైనా సరే ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ సేల్ చేయాలంటే ఒక 30,000 అయితే మనం చూసుకుంటామండి ఖచ్చితంగా. లేదు ఇక్కడనే తీసుకుంటా అంటే మీరు కమిషన్ మీద పేమెంట్ కట్టి తీసుకోవచ్చు. మీ డబ్బులు కొడితే మేము డబ్బులు పెట్టాం కాబట్టి పెద్దగా మాకు ఎఫెక్ట్ ఉండదు. కమిషన్ ఎంత వచ్చినా కూడా మేము సంతోషిస్తాం. లెఫ్ట్ సైడ్ టైర్ అండి. టైర్లు వచ్చేసి ఒక 90% టైర్లు ఉన్నాయి. ఆ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, చూడవచ్చు. షోరూమ్ చాలా లెవెల్స్ వస్తాయి. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది. తాళం లోపల ఉంది ప్రస్తుతానికి. డోర్ కూడా చూడవచ్చు, ఒరిజినల్, ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు, పర్ఫెక్ట్ ఉంది. కొద్దిగా మట్టి అది ఉందండి, దాన్ని పట్టించుకోకండి. ఇక పిల్లర్ పంచెస్ అన్నీ ఒరిజినల్ అండి. పిల్లర్ చూడవచ్చు, కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్, కంప్లీట్ ఒరిజినల్. లాక్ది డిక్కీ లేపట్నే. లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్, కంప్లీట్ ఒరిజినల్. చైల్డ్ లాక్ కూడా ఉంటుంది. వెనకాల టైర్లు వచ్చేసి ఒక 20% అట్లా ఉన్నాయండి, పెద్దగా అయితే ఏం లేదు. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక చిన్న చిన్న బంపర్ గింపర్ టచ్అప్లు అంటే కామను. డిక్కీ లేపమా, తాళం నా జేబులు ఉందా? ఓకే అండి. ఇది ఏ డీలర్ వెహికల్ అయితే కాదండి, ఇది ముందే చెప్తున్నా. డైరెక్ట్ కస్టమర్ వెహికల్, ఇది ఓనర్ వెహికల్, ఓనర్ దగ్గరనే ఉంది. ఇక వాళ్ళ ఇంటి నుంచే తీసుకురావడం జరిగింది. కొద్ది దుమ్ము అది ఇది ఉంటుంది, పెద్ద పట్టించుకోకండి. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్. టూల్ కిట్ చూడొచ్చు. టూల్ కిట్ పెద్ద వాడ కూడా వాడలేదు. టైర్ కూడా షోరూమ్ చేసిన టైరే.
డిక్కీలో కూడా నీట్గా ఉంది, ఎక్కడ తగిలింది లేదు ఏది లేదు. టూల్ కిట్ అయితే ఇంతవరకు వాడలేదండి పెద్దగా. వేసే బూట్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా ఉంటుంది అంటే. డోర్ మీద తీసినాం ఇది. రైట్ సైడ్ చూడవచ్చండి, కార్లు బండ్లు వస్తున్నాయి, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి, ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. టైల్ ల్యాంప్స్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది. వెనకాల ఇవి కూడా చూడొచ్చు, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. మారుతి సుజుకి సియాజ్ ZDA ప్లస్ SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్, అంటే సగం కరెంట్తో నడుస్తుంది, సగం ఏమో మనకు డీజిల్తో నడుస్తుంది. దానివల్ల ఏంటంటే మైలేజ్ అనేది ఇంప్రూవ్ అయింది, 25 మైలేజ్ వస్తుందండి. SHVS అంటే అదే పెద్ద ఏంటంటే పెద్ద ఏదో అనుకుంటారు, ఏముండదు. సగం ఎలక్ట్రిక్తో నడుస్తుంది, సగం ఇంజన్తో నడుస్తుంది. రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. వెనకాల టైర్లో ఒక 20% ఉన్నాయండి. సీట్ కవర్లు వచ్చేసి మీకు షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు అండి. దాదాపు 90 నుంచి 95%, ఒక 90% అనుకోండి, నీట్గా ఉన్నాయి. లగ్జరీ సీట్లు ఉన్నట్టున్నాయి. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి. రియర్ ఏసీ వెంట్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్ సాకెట్ కూడా ఉంది. బాడీ లైనింగ్ చూడవచ్చు, కొంచెం అడిట్ ఎవడో వచ్చి తగ్గించేగల. బాడీ లైనింగ్ చూడవచ్చు అండి, కంప్లీట్ ఒరిజినల్. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద వీడియో కాబట్టి కొంచెం కార్ లేకపోతే కొంచెం లోపల పెట్టి చేసేటోళ్ళం, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం సెంటిమెంట్ ప్లేస్ అండి ఇది మాది. ఎక్కువ మా వీడియోలు చూడండి, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరం ఉన్న కారు వీడికి వచ్చే వీడియో చేయాలి. అది ఇక్కడికి వస్తే నేను వీడియో చేస్తాను అని చెప్తాను, ఎందుకంటే కొంచెం నాకు సెంటిమెంట్ అన్నట్టు. ఈ చెట్టు నాకు బేసిక్ ఏంటంటే చెట్లు అంటే నేచర్ అంటే బాగా ఇష్టం నాకు. ఇలాంటి చెట్లు కానీ ఏదైనా ఇష్టం. ఇక్కడ చేస్తే ఎక్కువ శాతం నేను వీడియో. కొద్దిగా చల్లగా ఉంటుంది, చెట్టు నీడ కింద బాగుంటుంది. ఈ ఇంటి ఆయన కూడా పెద్దగా ఏం పట్టించుకోడు. ఇక వేరేలో అయితే ఇక తలకాయ తింటారు. చూడొచ్చు, ఇది ఉత్తదే అండి, ఇది పోతుంది స్టిక్కరు, పోతుంది ఇక పోతుంది. కీలెస్ ఎంట్రీ ఉంటుందండి, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ ఉంటుంది. కీ లోపల ఉంది కాబట్టి కీ అంటుంది. డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. 4 పవర్ విండోస్ ఉంటాయి, చైల్డ్ లాక్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఫోల్డబుల్ ఉంటుంది. పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్. పంచెస్ అన్నీ ఒరిజినల్ అండి, ఇక పంచెస్ చూడాల్సిన అవసరం లేదు. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్, యాక్సిడెంట్ అనేది ఉండదు. ఇంటీరియర్లోకి వచ్చినట్టయితే పుష్ బటన్ స్టార్ట్ అండి, పుష్ బటన్తో స్టార్ట్ చేయాలి, పుష్ బటన్తో ఆఫ్ చేయాలి. ఒకసారి నొక్కితే కదా స్టార్ట్. స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, హారన్ పర్ఫెక్ట్ ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఏదైతే స్టీరియో ఉందో స్టీరియోకి సంబంధించిన కంట్రోల్స్, వాయిస్ కమాండింగు, ఈ మన మొబైల్ లిఫ్ట్ చేసేది, డిస్కనెక్ట్ చేసేది. కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అండి ఇది, ఆఫ్టర్ మార్కెట్ కాదు. బేసిక్గా ఏంటంటే మనం ఈ రోజులలో ప్రతి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు స్క్రీన్ బేస్ వేరియంట్లు తీసుకొని మనం ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ పెట్టిస్తుంటాం. దానికంటే 100 రెట్లు క్వాలిటీ ఉంటుంది. ఏదైనా సరే కంపెనీ నుంచి వచ్చింది దానికంటే 100 రెట్లు క్వాలిటీ ఉంటుంది స్క్రీను. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, చిల్డ్ ఏసీ ఆల్రెడీ రన్నింగ్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇల్లు ఏమో చిన్నపిల్లలు ఏమో తిన్నట్టుంది, మిచ్చరాయే ఉంది ఇలా. గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, బాగా నచ్చిందండి నాకు ఈ కారు. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ఇక్కడ స్టీరింగ్లో ఒకటి ఉంటుంది, ఈడ అవపడుతుంది అనుకుంటా మీకు. ఇక్కడ ఒకటి ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. రూఫ్ కూడా చూడొచ్చు. ఇందులో ఏముండదండి, ఇందులో మనం చస్మా అంటే స్పెట్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఇది. చాలామంది ఏంటంటే ఇలా ఏం పెట్టుకోవాలి ఏందని తెలవక ఏదేదో పెడుతుంటారు. స్పెట్స్ పెట్టుకోవడానికి మాత్రమే కేవలం ఇది. లైట్లు అన్నీ ఇక కామన్ ఇక ఇవన్నీ. రూఫ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ అయితే లగ్జరీగా ఉందండి. ఈ బీచ్ కలర్ ఏదైతే ఉందో అది చాలా లగ్జరీ ఫీల్ అనేది ఇస్తుందండి ఏ కార్కైనా. ఈ బీచ్ కలర్ అనేది నాకు ఇష్టం బాగా.
డాష్ బోర్డ్ వీడియో చూడొచ్చు, ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇట్లా కిందికి వచ్చింది, పైకి కిందికి పైకి. నేను పైకి పెట్టుకుంటే ఎప్పుడైనా కొద్దిగా ఫ్రీ ఉంటుంది పైకి పెట్టుకుంటే. బానట్ లిప్ మా ఆగురు నాయన. ఫ్రంట్ టైరు ఇది కూడా 90% ఉందండి. బానట్ खोलो, नहीं नहीं खोल के उठाओ. వైట్ కలర్ కాదండి, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. యాప్రాన్స్ చూడొచ్చు, కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తోనే ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి రీమార్క్ అయితే లేదు. బానట్ పట్టి కూడా చూడొచ్చు, కంపెనీ లేబుల్స్తోని యాజ్టీస్గా ఉంది. మీకు షోరూమ్ నుంచి వచ్చిన మార్కింగ్స్ కూడా చూడొచ్చు, షోరూమ్ నుంచి వచ్చిన మార్కింగ్స్ యాజ్టీస్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. టైమింగ్ చైన్ ఇంకా మారలేదు. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. హెడ్ మీద కూడా ఇంతవరకు పాన పెట్టలేదు, ఎక్కడ పాన పెట్టలేదు. ఎక్కడికక్కడ కంపెనీ లేబుల్స్తోనే ఉంది చూడొచ్చు, కంపెనీ లేబుల్స్తోనే ఉంది. వాచ్ చేయలేదు, ఎట్లా ఉందో అట్టే ఉంది బండి. బానట్ కూడా చూడొచ్చు, బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినారు. కంపెనీ లేబుల్స్ కూడా ఇంతవరకు పోలేదు, యాజ్టీస్గా ఉంది. వేసేమా మా బావ నజీర్ రాలేదండి, మా మా నేను వచ్చినాం ఇద్దరం ఈసారి. ఆయన కొంచెం హెల్త్ బాగాలేక రాలేదైనా. దా ఓకే అండి, వెహికల్ చూశారుగా. ఇంకోసారి దీని డీటెయిల్ చెప్తున్నాను. మారుతి సుజుకి సియాజ్ ZDA ప్లస్ అండి, 2016 మోడల్ అండి. 1,06,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రేటింగ్ ఉందండి. ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఏముంది. మొత్తానికి అయితే ఒక 4-5 నెలలు ఉంది ఇన్సూరెన్స్. 2 తాళాలు కూడా ఉన్నాయండి. SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్. డీజిల్ 1 లీటర్కి 25 మైలేజ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే SHVS ఉంది కాబట్టి. 2016 మోడల్ అండి. ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి ఆయన అడుగుతుంది కానీ 420కి ఇస్తా అని చెప్పిండు నాకు. అదే 420కి ఇక్కడ తీసుకుంటే అదే 420కి మీకు ఇప్పిస్తా. నా కమిషన్ వేరే ఉంటుంది, కంటైనర్ ఛార్జెస్ వేరే ఉంటాయి. బయట మార్కెట్లో చూడండి మీరు, ఇదే కారు మీరు ఒకసారి కనుక్కోండి ఎంత పోతుంది ఏంది. మన మార్కెట్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కున్న తర్వాత ఈ రేట్ అనేది ఈ వ్యక్తి పలానా పాషా అనే వ్యక్తి కరెక్ట్ చెప్తుండా లేదా అది కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మార్కెట్లో ఏ రేటు పెట్టినా సరే మనోళ్ళు ఏంటంటే దాన్ని ఒక సగానిక పావులక ₹1 10 పెట్టిన కాడ ₹1కి ₹2 అడుగుతారు. ₹2కి ₹2 వచ్చే కార్లు అయితే మేమే తీసుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాగా నేనే తీసుకుంటా ₹2 మీరు అడిగిన రేట్లకు వస్తే. అట్లా రావండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏదున్నా సరే 10,000 5,000 బార్గానే ఉంటుంది. దీనికైతే అది కూడా లేదు. ఇక ఈయన చెప్పేది 480 470 చెప్తుంది కానీ నేను అదేం చెప్తలేను మీకు. నాకు 420కి ఇస్తా అన్నాడు, 4,20,000కి నాకు ఇస్తా అన్నాడు. ఒకవేళ మీరు ఇక్కడ డబ్బులు కొడితేనేమో అదే 4,20,000కి మీకు బండి వస్తుంది. కమిషన్ వేరే ఉంటుంది, కంటైనర్ వేరే ఉంటుంది. నేను మళ్ళీ అక్కడికి వచ్చి సేల్ చేయాలంటే మాత్రం కొంచెం బడ్జెట్ అనేది పెరుగుతుంది అండి. ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెడతా, నేను తీసుకొచ్చి అక్కడ పెడతా కాబట్టి కొంచెం అనేది బడ్జెట్ పెరుగుతుంది. అది కూడా క్లియర్ చెప్తున్నా. నేను చెప్పి తింటా, ఏదున్నా సరే చెప్పి తీసుకుంటా. నాకు ఇట్లా దాపరికంగా నేను ఎంత కొన్న బండి, నేను ఇప్పటివరకు అమ్మిన బండ్లు కూడా నేను ఎంత కొన్న బండి, నాకు ఎంత పడ్డది, నాకు ఎంత మిగిలిన అనేది ప్రతిదీ డీటెయిల్ ఉంటుంది. అంటే నేను తెచ్చిన అమ్మిన బండ్లకు ఏదైనా సరే క్లియర్ ఉంటుంది. ఇక్కడ అమ్మిన బండ్లకు కూడా కాగితాలతో సహా ఇక్కడ రాసుకున్న పేపర్తో సహా నేను ఇచ్చేస్తాను, అట్లేం లేదు. ఏదైనా సరే క్లియర్ ఉంటుంది. 4,20,000 అండి, ఇదే ఫిక్స్ రేట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నాయన్నమాట కాల్ చేయండి. థ్యాంక్ యూ.